జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశానికి అదే విధంగా మన పక్కనే ఉన్నటువంటి మన శత్రు దేశమైనటువంటి ఉగ్రవాద దేశానికి మధ్యన ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే దీనిని యుద్ధం అనటం కంటే పాకిస్తాన్ మనల్ని కావాలని గెలికి తన్నించుకుంటుంది అంటే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఘర్షణల్లో పాకిస్తాను 500కు పైగా డ్రోన్లను మిసైల్స్ను భారత్పైకి ప్రయోగించినప్పటికీ ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా ఈ పాకిస్తాన్ అయితే ఛేదించలేకపోయింది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అన్ని అస్త్రాలు కూడా తుస్సమని పోయినాయి. కానీ భారత్ మాత్రం ఈ పాకిస్తాన్ పైన భీకరమైనటువంటి దాడులు చేసింది. పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసి పారేసింది. పాకిస్తాన్కు చెందినటువంటి ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి పారేసింది. అంతేకాకుండా పాకిస్తాన్కు చెందినటువంటి కమాండ్ కంట్రోల్ యూనిట్లను ఆయుధ డిపోలను రాడార్ వ్యవస్థలను కుప్పగూల్చేసింది. దీంతో పాటుగా 6 పాకిస్తాన్ యుద్ధ విమానాలను భారత్ అయితే నేలమట్టం చేసింది. అయితే మొట్టమొదటిసారి ఈరోజు ఉదయం మన భారతీయ సేనలు బ్రహ్మోస్ మిసైల్ను ఈ ఉగ్రవాద దేశంపైకి ప్రయోగించారు. అది కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఆసిం మునీర్ నివాసం ఉండేటటువంటి రావల్పిండి మీదకి మన బ్రహ్మోస్ మిసైల్ని అయితే ప్రయోగించారు. ఈ దెబ్బతో రావల్పిండి అంతా కూడా వణికిపోయింది, షేక్ అయింది. ఆసిం మునీరు తన కార్యాలయాన్ని వదిలిపెట్టి పోయి బంకర్లోకి పోయి దూరుకొని దాక్కున్నాడంట. వాడు ఎంత మొగోడు చూడండి ఒకసారి. సరే, ఇది ఇలా ఉంటే ఈ రోజున ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నోలో ఈ బ్రహ్మోస్ సంబంధించినటువంటి కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ బ్రహ్మోస్కు సంబంధించినటువంటి తయారీ కేంద్రాన్ని మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ పెహల్గామ్లో పాకిస్తాన్ తీవ్రవాది దాడి చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ దాడిని పాకిస్తాన్కు చెందినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులే చేశారు. అందుకు కౌంటర్గానే మనం ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించాం. ఈ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన దగ్గర నుంచి మనం దాదాపుగా 40,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పాకిస్తాన్ మిలిటరీ ఎక్విప్మెంట్లను అదేవిధంగా ఎయిర్ బేస్లను ధ్వంసం చేసేసినాం. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ఈరోజు ఉదయం మన బ్రహ్మోస్ మిసైల్స్ని అయితే ఉపయోగించింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ రాజధాని అయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ రాజధాని అయినటువంటి రావల్పిండి అంతా కూడా దద్దరిల్లిపోయింది. స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పారిపోయి బంకర్లో దాక్కున్నాడు, పందికుక్కు దూరుకున్నట్టు. మన బ్రహ్మోస్ శక్తి గురించి ఇంతకు ముందు వరకు ప్రపంచ దేశాలకు తెలియదు. కానీ ఈరోజు మన బ్రహ్మోస్ శక్తి గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకుంటున్నాయని చెప్పి మాట్లాడినాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. మన బ్రహ్మోస్ మిసైల్ ప్రభావం తెలియని వారుంటే ఇప్పుడు వెళ్ళి ఎవరైనా సరే పోయి పాకిస్తాన్ అడిగి తెలుసుకోవచ్చు దాని పవర్ ఏందో. తీవ్రవాదం అనేది కుక్క తోక లాంటిది. దాన్ని సరిచేయాలంటే వారి భాషలోనే సమాధానం చెప్పాలి, కానీ ఈ మిగతా వాటన్నిటితో కూడా ఉపయోగపడదు. అందుకే మనకు బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ అవసరం చాలానే ఉండదు. అందుకే బ్రహ్మోస్ మిసైల్స్ తయారీ కర్మాగారానికి స్వచ్ఛందంగా 200 ఎకరాల స్థలాన్ని కేటాయించినాం. 100 కోట్లతో నిర్మించినటువంటి ఈ యూనిట్లో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 100 నుంచి 150 బ్రహ్మోస్ మిసైల్స్ను తయారు చేయొచ్చు. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతాయి. అంతేకాకుండా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ శత్రుపైన భీకరమైన దాడులు అయితే చేస్తాయి. అది మన బ్రహ్మోస్ మిసైల్స్కి ఉన్నటువంటి సామర్థ్యం అంటూ యోగి ఆదిత్యనాథ్ గారు కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. నేను చెప్పా కదా, చాలా సందర్భాల్లో చెప్పా, నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ఒక కంచుకోట లాంటి రక్షణ వ్యవస్థను అయితే తయారు చేశారని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్ అన్ని డ్రోన్లను అన్ని మిసైల్స్ను ప్రయోగించింది. ఏదన్నా పేగలిగిందా? ఏంలే. వాళ్ళు ఏది చేయలేక ఏమి చేతగాక చివరికి ఏం చేశారంటే ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ సామాన్య ప్రజలపైన కాల్పులు జరిపినారు. అది వాళ్ళు పేగలిగింది, అంతకుమించి ఇంకేం లేదు. అంటే రక్షణ వ్యవస్థలో మన భారతదేశం ఇంత పటిష్టంగా ఉండదంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. దాంట్లో మరో మాటకైతే తావులేదు, ఎవరు ఏమనుకున్నా సరే. అదే విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.